నమస్తే, వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. ప్రస్తుతం మనం కల్వకుర్తి నియోజకవర్గంలోని కానాపూర్ గ్రామంలో ఉన్న పెరుమాళ్ళ బాలమణి జంగయ్య మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇది ప్రస్తుతం కనుక మనం చూసుకుంటే ఇది ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి స్వగ్రామము. సో ఆ గ్రామం నుంచి ఒక జెండలు వచ్చినప్పటికీ కూడా ఒక ఎస్సీ అభ్యర్థిని నిలబెట్టి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలబెట్టి చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే జెండలు వచ్చినప్పుడు జనరల్ గా అన్ని పార్టీల అన్ని వర్గాల నుంచి కూడా చాలా మంది ఆశావాహులు ఉంటారు. అయినప్పటికీ కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా మీ మీద నమ్మకంతో ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు అవకాశం కల్పించారు. ఏమనిపిస్తుంది? ఏం చెప్తారు దాని? కానపురం అభ్యర్థురాలు మా ఆయన ఇన్నేళ్ల సందంలో చేసినందుకు నారాయణ రెడ్డి సార్ గారు అవకాశం ఇచ్చిండు. నమస్కారం. ఓకే. జంగయ్యని అడిగి తెలుసుకుందాము. అసలు ఇంతమంది జనరల్ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఇతనికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జంగయ్యకి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఆయన ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎట్లా ఉంది ఊర్లో అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జంగయ్య గారు. నమస్తే మేడం. చెప్పండి, మీకు ఒక మంచి అవకాశం వచ్చింది ఒక సర్పంచ్ గా. ఇంతకు ముందు కూడా సింగిల్ విండో చైర్మన్ గా కూడా చేశారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో చేసినందుకు మా ఎమ్మెల్యే గారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి? కాంగ్రెస్ పార్టీలో కనీసం 90 ఆ టైం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మారలేదు. అయితే ఇది ముఖ్యంగా ఎమ్మెల్యే సొంత గ్రామము అయినప్పటికీ కూడా మీరు ఒక ఎస్సీ వర్గానికి సంబంధించిన కూడా మీకు అవకాశం ఇచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? ఏ రకంగా అనిపిస్తుంది? మంచిగా ఉంది. మాకు ఆయన ఇమ్మడి ఉన్నందుకు, మాకు జర్నల్ లో మాకు అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి నమస్కారము. ఓకే. ఇప్పుడు జనరల్ గా మీ విలేజ్ లో ఎంత మంది ఉంటారండి? ఓటర్స్ ఎంత మంది ఉంటారు? ఓటర్స్ 14 చిల్లర ఉంటారు. 1400 మంది చిల్లర. ఓకే. మరి ఇప్పుడు అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు కదా, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్నారు, అది కూడా ఎమ్మెల్యే, ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే. ఎట్లా ఏమంటున్నారు జనాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు? మాకు ఎమ్మెల్యే గారు చాలా మా ఊరికి చాలా చేసిండు. అన్ని సౌకర్యాలు కల్పించిండు. సిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అది డాంబర్ రోడ్ కానీ, డాంబర్ రోడ్ అయింది. మళ్ళీ కూడా చింతలపల్లి నుంచి ఇక్కడ గౌరపల్లి గేట్ దాకా మళ్ళా డబల్ రోడ్ అయింది. ఆయన వేసినందుకే మా ఊరు చాలా మంచిగా అయింది. ఓకే. మరి ఇప్పుడు అంటే ముఖ్యంగా ప్రధానంగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు? ఏమైనా ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఈ విలేజ్ కి సంబంధించి? కొన్ని ఉన్నాయి. అడితే దానికి సమాధానం చెప్తున్నాం. మేము గెలిచిన తర్వాత ఏమున్నాయి ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి? ఇంకా కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి, కొన్ని సిసిలు ఉన్నాయి. అవి చెప్పినా మేము మనం గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే దానికి పోయి మా ఊరికి ఇది కావాలి, మన ఆయన ఉన్నందుకే ఊరు మంచిగా అయింది. ఇప్పటి వరకు అన్ని చేసిండు ఆయన. అన్ని ఇవి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు, మళ్ళా ఇంకోటి ఏంది పంచాయతీ చేసిండు. అన్ని మంచిగా చేసిండు. ఎప్పుడన్నా అంటే మీరు ఇట్లా ఇచ్చిరు కదా, మిమ్మల్ని గుర్తించి ఇచ్చిరు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన నాయకుడుగా ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని గుర్తించి ఇచ్చిరు కదా, జనాలు ఏమంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు? చేస్తామంటారు. మాకు సార్ మాకు మంచి ఊరికి మంచిగా చేసిండు, మీకేస్తామని అంటారు. మీకేస్తామంటున్నారు. ఇంకేమన్నా వాళ్ళకి ఏమన్నా చెప్తున్నారా మీరు? ఈ పనులు చేసి పెడతారు మళ్ళీ చెప్తారు. ఏం లేదు, మాకు ఎమ్మెల్యే ఏది కావాలంటే అది ఇస్తారు మా ఊరికి. ఎందుకంటే ఆయన పుట్టిన ఊరు కదా, అన్ని చేస్తారు మాకు. అన్ని చేస్తారు. ఓకే. మా మీద నమ్మకం ఉన్నందుకు బీసీ అది జర్నల్కి వెళ్ళా మాకు అవకాశం ఇచ్చిండు. ఆయన నమ్మకాన్ని మేము ఆయన చెప్పిన నమ్మకాన్ని నువ్వు మీ నమ్మకాన్ని గుర్తుపెట్టుకొని నీ పేరు నిలబెడతా. ఓకే. ఎంత మెజార్టీతో గెలుస్తారు మరి మీరు? ఎంత మెజార్టీ అంటే ఒక 200 చిల్లర మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేకి గిఫ్ట్ గా ఇస్తారన్నమాట. ఓకే. ముఖ్యంగా మీ ఊరి ప్రజలకు మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? గుర్తుకు ఓటేసి గాడి గుర్తుకు ఓటేసి
అధిక భారీ మెజార్టీతో చంద్రశేఖర్. మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఛాన్స్, మా అమ్మకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని. ఈ అవకాశాన్ని మళ్ళీ మాకు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. అంటే 1951 నుంచి మనకు రాజ్యాంగం అమలు వచ్చింది కాబట్టి అప్పటి నుంచి 2025 వరకు ఇంతవరకు రిజర్వేషన్ అనేది ఇంతవరకు కలిపేయలేదు ఎవరు. ఇంకొకటి ఏంటంటే ఈసారి మాకు అది అది ఎట్లొచ్చిందో, మా సార్కి ఆలోచన ఎట్లొచ్చిందో మాకు ఇద్దామని. ఆ ఆలోచన మాకు ఇచ్చినందుకు ఇప్పుడు మాకు ఇట్లా కొంచెం మా వాళ్ళకి ఇట్లా అంత యూనిటీ అయ్యి ఈ అభ్యర్థి అంటే మా అమ్మని ముందరికి చేసి వీళ్ళైతేనే ఈ ఊరికి అభివృద్ధి, మా వర్గం నుంచి వీళ్ళైతే మంచిగా ఉంటారు. తర్వాత ఈ ఊర్లో సర్కిల్ మొత్తం తిరిగి చూసిన అని ఒక మంచి పేరు ఉంది. 1919లో సింగిల్ విండో వైస్ చైర్మన్ చేసిండు. దాన్ని చూసిన తర్వాత నెక్స్ట్ తర్వాత వాళ్ళకి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మా నాన్న సపోర్ట్ చేయడం వల్ల తర్వాత అలాంటివి ఎన్నో సారిచ్చిన పనులన్నీ పూర్తి చేసుకుని విజయవంతం చేసుకుంటాం. ఈసారి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సర్పంచ్గా పక్కా గెలిపియాలని ఖానాపూర్ గ్రామ పంచాయతీ ప్రజలందరినీ కోరుకుంటున్నాము. కానీ వాళ్ళకు ఫీజు పరంగా రిమెస్మెంట్లు కానీ, ఇప్పుడు ట్యూషన్ ఇప్పుడు ఎవరైనా అంటే ప్రతి విషయంలో ఏమన్నా చదువుకున్న గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళకి ఫీజులకు ఇబ్బంది అయినా సరే, ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ప్రిపరేషన్ గ్రూప్ 1కి ఆ ప్రిపరేషన్ అయిన వాళ్ళకు ఏమైనా స్కిట్లు కానీ, చెడు కార్యాలకి ఏమైనా ఊర్లో ఏమైనా కానీ కూడా సార్ ప్రతి విషయంలో వచ్చి వాళ్ళకు చాతన సాయం చేసిపోతూనే ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నాం అంటే మా ఎస్సీ తరఫున మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మేము సార్కి మరీ థ్యాంక్స్ చెప్పుకొని ఊర్లో కావాల్సిన అభివృద్ధిని మరింత మెరుగ్గా చేస్తాం. సార్ చెప్పిన దానికన్నా కూడా ఎక్కువనే మేము ఇల్లు తిరిగి సార్గా ఏం చెప్తున్నాం అంటే మేము కూడా 2-3 హామీలు ఏమని అందరికి అవకాశం ఇచ్చారు, మాకు ఒక అవకాశం అండి, ఊరిని మేము కూడా అభివృద్ధి చేస్తాము, వీళ్ళంత అభివృద్ధి చేసి మీకు మేము చూపిస్తాం. సార్ మాకు అమూల్యమైన అవకాశం ఇచ్చిన అంటే మా పైన నమ్మకంతో ఇచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని మేము ఉనివేయకుండానే మేము దాన్ని ముందుకై దాన్ని నిలబెట్టుకొని ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం. అందుబాటులో ఉండి మీకు కావాల్సిన ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ మా ఊరికి సార్కి పెట్టింది ఇంచుమించు 100 ఇళ్ళు వచ్చినాయి. ఏదైతే పాత ఇందిరామ ఇండ్లు ఉన్నాయో ఇప్పుడు కొత్త నూతన ఇంద్రములు మా స్వార్థారనే వచ్చినాయి. మాకు రైతు బంధు ఏ ఊర్లో పడింది కూడా రైతు బంధు మాకు కేటాయింపు ఫస్ట్. మా సార్ ఏది కూడా ప్రతి విషయంలో ఖానాపూర్ అంటే తన సొంత గ్రామం కావాలి ఖానాపూర్ కాబట్టి ఆయన మైండ్లో ఏముంటుంది ప్రతిదీ ఏదైనా నా సొంత ఊరితో స్టార్ట్ చేయాలని ప్రతి అభివృద్ధిలో కూడా మా ఊరి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ప్రతిదీ కూడా మేము అడిగిన దానికన్నా ఎక్కువనే ఇస్తున్నాం. మా ఊరి ప్రతి విషయంలో సార్ ముందని నడిపిస్తుండో ఇంకా ముందు కూడా అన్ని చేస్తుండో. కాబట్టి ఏమంటున్నాం అంటే సార్ ఇచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకొని మేము సర్పంచ్గా గెలిచి ఇంకా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ వాళ్ళకు ఫీజు పరంగా రిమెస్మెంట్లు కానీ, ఇప్పుడు ట్యూషన్ ఇప్పుడు ఎవరైనా అంటే ప్రతి విషయంలో ఏమన్నా చదువుకున్న గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళకి ఫీజులకు ఇబ్బంది అయినా సరే, ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ప్రిపరేషన్ గ్రూప్ 1కి ఆ ప్రిపరేషన్ అయిన వాళ్ళకు ఏమైనా స్కిట్లు కానీ, చెడు కార్యాలకి ఏమైనా ఊర్లో ఏమైనా కానీ కూడా సార్ ప్రతి విషయంలో వచ్చి వాళ్ళకు చాతన సాయం చేసిపోతూనే ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నాం అంటే మా ఎస్సీ తరఫున మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మేము సార్కి మరీ థ్యాంక్స్ చెప్పుకొని ఊర్లో కావాల్సిన అభివృద్ధిని మరింత మెరుగ్గా చేస్తాం. సార్ చెప్పిన దానికన్నా కూడా ఎక్కువనే మేము ఇల్లు తిరిగి సార్గా ఏం చెప్తున్నాం అంటే మేము కూడా 2-3 హామీలు ఏమని అందరికి అవకాశం ఇచ్చారు, మాకు ఒక అవకాశం అండి, ఊరిని మేము కూడా అభివృద్ధి చేస్తాము, వీళ్ళంత అభివృద్ధి చేసి మీకు మేము చూపిస్తాం. సార్ మాకు అమూల్యమైన అవకాశం ఇచ్చిన అంటే మా పైన నమ్మకంతో ఇచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని మేము ఉనివేయకుండానే మేము దాన్ని ముందుకై దాన్ని నిలబెట్టుకొని ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం. అందుబాటులో ఉండి మీకు కావాల్సిన ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ మా ఊరికి సార్కి పెట్టింది ఇంచుమించు 100 ఇళ్ళు వచ్చినాయి. ఏదైతే పాత ఇందిరామ ఇండ్లు ఉన్నాయో ఇప్పుడు కొత్త నూతన ఇంద్రములు మా స్వార్థారనే వచ్చినాయి. మాకు రైతు బంధు ఏ ఊర్లో పడింది కూడా రైతు బంధు మాకు కేటాయింపు ఫస్ట్. మా సార్ ఏది కూడా ప్రతి విషయంలో ఖానాపూర్ అంటే తన సొంత గ్రామం కావాలి ఖానాపూర్ కాబట్టి ఆయన మైండ్లో ఏముంటుంది ప్రతిదీ ఏదైనా నా సొంత ఊరితో స్టార్ట్ చేయాలని ప్రతి అభివృద్ధిలో కూడా మా ఊరి నుంచే స్టార్ట్ చేస్తాం. ప్రతిదీ కూడా మేము అడిగిన దానికన్నా ఎక్కువనే ఇస్తున్నాం. మా ఊరి ప్రతి విషయంలో సార్ ముందని నడిపిస్తుండో ఇంకా ముందు కూడా అన్ని చేస్తుండో. కాబట్టి ఏమంటున్నాం అంటే సార్ ఇచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకొని మేము సర్పంచ్గా గెలిచి ఇంకా అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. లోని ఖానాపూర్ అంటే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వగ్రామం అయినటువంటి ఖానాపూర్ గ్రామంలోనే ఉన్నాము. సో ఇక్కడ ఎట్లా ఉంది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలపైన కొంతమంది ప్రజాభిప్రాయ తీసుకుంటున్నాము. సో మనతో పాటు కొంతమంది పెద్ద మనుషులు అయితే ఉన్నారు. మీ పేరమ్మా? బాలమ్మ. ఓకే, ఎట్లా ఉంది ఊర్లో, ఎట్లా ఏ పార్టీని గెలిపించుకుంటారు, ఎట్లా ఉంది? ఏ పార్టీ అంటే మా మంచిలు పడ్డాడు చేస్తాం ఓట్లు. ఎవరు? బాలమని. ఏ పార్టీ నుంచి ఉన్నాడు ఆయన? కసిరెడ్డి నారాయణ రెడ్డి నుంచి. కసిరెడ్డి నారాయణ రెడ్డి నుంచి ఉన్నాడు. ఎట్లా మరి మంచిగా పనులు చేస్తారా? ఎట్లా ఎట్లా ఉంటది ఊర్లో?
ఇక చేస్తే మంచిదే గాని చేయకుంటే ఏం చేస్తామా? చేస్తే మంచిదే. మంచిదే. మరి ఎమ్మెల్యే సార్ది ఈ ఊరే. ఈ ఊరే. మరి మంచి పనులు చేస్తున్నారా ఇక్కడ ఈ ఊర్లో ఎమ్మెల్యే సార్ ఊర్లో? ఉందమ్మా మాకు. నమ్మకం ఉంది. ఇంకేందంటే ఎమ్మెల్యే కూడా ఉండు కాబట్టి. ఉన్నది. బాలమని. బాలమణి కోటేస్తావా? వేస్తా. సరే. సర్పంచ్. అమ్మా నీ పేరు? పచ్చవమ్మ. నచ్చువమ్మ ఎట్లా ఉంది ఈ ఊర్లో రోడ్లు డ్రైనేజీలు అన్ని పనులు అయినాయా? ఏ పార్టీ కోటేస్తావు? మా కొడుకు చేస్తా. ఎవరు మీ కొడుకు? రంగయ్య. జంగయ్య చేస్తావా? జంగయ్య చేసి మరి డెవలప్ మంచిగా చేస్తారా పనులు? చేయకపోని. చేయకపోని జంగయ్య చేస్తావు. సరే. నా పేరు జంగయ్య మేడం. జంగయ్య గారు ఈ విలేజ్ లో ముఖ్యంగా గనక చూసుకుంటే కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వగ్రామము. ఈ విలేజ్ లో ఏ క్యాండిడేట్ ని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? ఎవరికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి? ఎమ్మెల్యే సార్ మన కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ ఏ క్యాండిడేట్ కి సపోర్ట్ చేసారో ఆ క్యాండిడేట్ ని గెలిపించుకుంటే అన్ని విధాలుగా ఊరు మంచిగా డెవలప్ అవుతుంది మేడం. ఎందుకంటే సార్ ఎమ్మెల్యే సార్ ఏం చేసిండ్రు మేడం అంటే వీధి లైట్లు, ఈ ఊరికి మంచి ఇంటిగ్రేటెడ్ స్కూలు, తర్వాత అన్ని విధాలుగా ఈ ఊరికి సంబంధించిన ఏమేం కావాలో అన్ని విధాలుగా సార్ డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి అన్ని విధాలుగా సారు సపోర్ట్ చేసిన క్యాండిడేట్ పెరుమల్ల బాలమని. ఆమెకు సపోర్ట్ చేసిన క్యాండిడేట్ గెలిపిస్తే అన్ని విధాలుగా మళ్ళీ ఊరు ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది. పిల్లలందరూ మంచిగా చదువుకుంటారు. అన్ని విధాలుగా మంచిగా డెవలప్ అవుతుంది మేడం. కాబట్టి కంపల్సరీగా ఆమెకు సపోర్ట్ చేసి గెలిపిస్తే మంచిగా ఉంటుంది మేడం ఊరికి. శ్రీశైలం మరి ఎమ్మెల్యే సార్ ఊరు ఇది కానాపూరు. ఈ విలేజ్ లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, మరి మీరు ఏ పార్టీకి ఓటేస్తారో ఎవరిని గెలిపించుకుంటారు? మేము అధికారంలో ఉన్న పార్టీకి వేస్తామండి. అభివృద్ధి బాగా చేస్తున్నారు ఇప్పుడు. అసలు ఈ ఊరికి రోడ్ కూడా లేకుండా అండి. కసిరెడ్డి నారాయణ రెడ్డి వల్ల మేము ఈ రోజు ఈ రోడ్డు సౌకర్యం, రవాణా సౌకర్యం, ఇంకా విద్యార్థులు కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేది ఉండేవాడు. ఇప్పుడు అతని వల్ల మేము అందరం ప్రోత్సాహంతో ముందరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంతవరకు 35 సంవత్సరాల వరకు ఎస్సీకి రిజర్వేషన్ రాలేదండి. మేము జనరల్ గా పోటీ చేసినాం. ఈసారి ఎస్సీ అని చూడకుండా మమ్మల్ని బలపరుస్తున్నారు కసిరెడ్డి వారు. వారికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా మున్ముందు మాకు ఫ్యూచర్ ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఇంకా అభివృద్ధి చూపిస్తాడని మేము అనుకుంటున్నాం. ఊర పోషయ్య, మరి మీ ఊర్లో ఎమ్మెల్యే ఉన్నాడు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఊరిది. మరి ఇక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు. ఎవరైతే బాగుంటుంది? ఏ సారు? ఎమ్మెల్యే సార్ బాలమని. ఎమ్మెల్యే సార్ చెప్పినట్టే ఏంటదా మీరు? ఎందుకని? మంచి పనులు చేపిస్తున్నాడు. మంచి పనులు చేపిస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పిన వాళ్ళకి ఓటేస్తారు. ఏమేం చేసిండు ఇంతకు ముందు ఎమ్మెల్యే సార్ ఇక్కడ? అన్ని ఇల్లు కట్టిపిస్తున్నాడు, బుగ్గ చేపించుడు, అన్ని మంచి పనులు చేపిస్తున్నాడు. అన్ని మంచి పనులు చేపిస్తున్నాడు కాబట్టి వాళ్ళకే ఇస్తావా ఓటు? మరి ఆయనకే.